పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ మారణ హోమంలో పాల్గొన్నది పాక్ ఉగ్రమూకలేనని మరోసారి నిరూపితమైంది. దానికి తగ్గట్టు తిరుగులేని ఆధారాలు కూడా దొరికాయి. ఆపరేషన్ మహాదేవ్ లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తహీర్ హబీబ్ కు పీఓకేలో జనాజా ఏ గైబ్ విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి మృతదేహం అందుబాటులో లేకపోతే ఈ విధానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. రావల్కోట్, ఖైగాలాల్లో పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు నిరూపించే వీడియోలు, ఫోటోలను ఓ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఆ సమయంలో స్థానిక లష్కరే కమాండ్ రిజ్వాన్ హరీష్ ఇతర సభ్యులు కూడా దీంట్లో భాగం కావాలని ప్రయత్నించారు. అయితే తాహిర్ ను అతని కుటుంబీకులు అంత్యక్రియలకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. కానీ హనీఫ్ పట్టుపట్టడంతో ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులను ఉగ్రవాదులు తమ ఆయుధాలతో భయపట్టారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. తాహిర్ హబీబ్ ముందు ఇస్లామిక్ జమాత్ తలాబ్ స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ లో పనిచేశాడు. అతడికి ఆఫ్ఘని అనే ఇంకో నిక్ నేమ్ కూడా ఉంది. ఇదే ఇంటెలిజెన్స్ రికార్డులో కూడా నమోదైంది. పాక్ సైన్యంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. అదే అతన్ని ఉగ్రవాదిగా మార్చాయి. పహల్గామ్ ఉగ్రవాదులు శ్రీనగర్ లోని అత్యంత ఎత్తైన మహదేవ్ పర్వత పరిసరాల్లో దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇది సుమారు 13,000 అడుగుల ఎత్తుతో ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. జూలై 27న అర్ధరాత్రి దాటిన తర్వాత చైనా తయారు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్లు మన భద్రతా దళాలు గుర్తించాయి. ఆ సైట్ లొకేషన్ డాచిగామ్ నేషనల్ పార్క్ లో ఉన్నట్టు గుర్తించాయి. సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఆపరేషన్ కు సన్నాహాలు మొదలుపెట్టాయి. ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించి వారిని మట్టుపెట్టాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.